నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. ప్రభుజీ ఎప్పుడు మనతో మాట్లాడినా కూడా ఎన్నో మంచి మంచి విషయాలను, కృష్ణుడికి సంబంధించిన విషయాల గురించి అయితే ఏంటి, కృష్ణ లీలల గురించి అయితే ఏంటి, ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది, అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నింటినీ మనకు తెలియజేస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది, భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు, మోక్షం పొందొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ప్రభుజీ, చాలామంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా వాళ్ళకున్న ఒత్తిళ్ళు మాత్రం అలానే ఉంటుంటాయి. మరి భగవంతుడి సేవలో ఉన్నప్పుడు, భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఎందుకు ఉంటాయి? విముక్తి పొందాలి కదా ప్రభుజీ వాటి నుంచి. ఒక విషయం చెప్తాను మీకు. భగవంతుడి యొక్క సేవ వేరు, కోరికలతో భగవంతుడికి చేసే పూజలు వేరు. ఓకే. మనకి ఒత్తిడి పోవాలి అని అంటే ఫస్ట్ మన మనసులో ఉండే భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధువు ఒంటిపైన బట్టలు కూడా లేవట, ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఆనందంగా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట. అయితే ఈ సాధువు అలెగ్జాండర్ని చూసి నించోని కూడా నించోలేదట. అయితే నాకు చాలా కోపం వచ్చింది. అదేంటి, నేను ఇంత పెద్ద రాజును వస్తే నించోవట్లేదేంటి అని ఆయన ఏం చేశారు, ఒక వ్యక్తిని పంపించారు. ఆయన నించోమని చెప్పు అని అన్నారనమాట. ఆయన వెళ్ళారు. నేను ఎందుకు నించుంటా అని అన్నాడు. ఈయన హాయిగా అలా మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు అనమాట. అలెగ్జాండర్ స్వయంగా వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి ఆయనతో అన్నారట, అయ్యా, నా దగ్గర ఇంత సామ్రాజ్యం ఉంది, అయినా సరే నాకు భారంగా ఉన్నది, నీ దగ్గర బట్టలు కూడా లేవు, అయినా సరే నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు, ఇంత ఆనందం నీ ముఖంలోనే కనిపిస్తూ ఉంది, ఎందుకింత వర్చస్సు, ఎందుకింత తేజస్సు, ఎందుకింత ఆనందం నీ దగ్గర ఉంది అని అడిగారట. అయితే ఈయన అన్నారట, ఒక చిన్న రాయి, ఇంతే రాయి కింద నుంచి తీసుకొని అలెగ్జాండర్ అన్నారట, ఇది నువ్వు పట్టుకోవచ్చా? అయితే అలెగ్జాండర్ అన్నారట, ఇంత చిన్న రాయి పట్టుకోవటంలో నాకేముంది, పట్టుకుంటాను, ఇవ్వండి అని చేతిలో పెట్టారు. అలానే పట్టుకొని ఉంచు అని అన్నారు. ఇలా పట్టుకున్నారు. గంట సేపు అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. అలా టైం పెరుగుతూ ఉండేసరికి ఆయన చేతి మొత్తం కూడా ఎంత హెవీగా అనిపించిందంటే అంత హెవీగా లాస్ట్ కింద పడేశారు. అమ్మో, నేను ఇంకా పట్టుకోలేను. అదేంటి, ఇంత చిన్న రాయి నేను పట్టుకుంటాను, అడ్జేస్తా ఇంచేస్తాను అన్నావు కదా, ఇప్పుడేమైంది అని అంటే, అమ్మో చాలా కష్టం, చాలా కష్టం. సరే, ఒక చిన్న రాయే కొద్దిసేపటి తర్వాత ఎంత భారంగా మారిపోయింది మనకి. కానీ మనము భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? అయ్యా, నాకు కొత్త కారు కొని ఇచ్చేసేయి, నాకు కొత్త ఇల్లు కొని ఇచ్చేసేయి, నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలి, నాకు పిల్లలు కలగాలి, నాకు ఇంత ఆస్తి రావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని ఇంకా భారాలు అడగడానికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేం. కానీ అదే స్వామి నిస్వార్థమైన ప్రేమతో, భక్తితో, భక్తి వేరు, కోరికలు కోరటం వేరండి. ఎప్పటి వరకైతే మనం భగవంతుడి నుంచి కోరికలు కోరుతామో అది భక్తి కాదు. అంటే మనసులో ఎటువంటివి లేకుండా నిస్వార్థమైన భావనతో, భగవంతుడి పట్ల ప్రేమతో కానీ మనం వెళ్తే అటువంటి వాడు ఎన్నటికీ కూడా ప్రశాంతత లేకుండా ఉండలేడు. ఆయనకి తప్పక ప్రశాంతత ఉంటుంది. ఎవరైతే నిస్వార్థమైన ప్రేమనే మనకి ప్రశాంతత, మీరు అంటున్నారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఒక ఆయన అంటే చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారట. చాలా తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకోసం చేసేవాళ్ళు, మాకు ఇది అయిపోవాలి, మాకు అది అయిపోవాలి, మాకు ఇది జరిగిపోవాలి, మాకు అది జరిగిపోవాలి అని తీర్థయాత్రలని చేస్తూ, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందట, ఇక్కడికి వెళ్తే పాపం పోతుందట, దీంతో చేస్తుండే. అయితే వాళ్ళ గురువుగారు చాలాసార్లు చెప్పారు, నాన్న ఈ భావనతో వెళ్ళకు, అక్కడుండే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళు, అక్కడ సాధువుల దగ్గర నుంచి మాటలు వినడానికి వెళ్ళు, ఆ క్షేత్రానికి సేవ చేయడానికి వెళ్ళు అని అంటే ఈయనకు అర్థం కాదు. నేను వెళ్ళాలి, మునగాలి, అన్ని దర్శనాలు చేసుకోవాలి, ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది. అదే అయితే ఈ గురువు గారు ఒకసారి ఏం చేశారంటే ఒక కాకరకాయ ఇచ్చారు.
కాకరకాయ ఇచ్చి, నాన్న నువ్వు వెళ్ళే పుణ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నువ్వు స్నానం చేస్తావో అక్కడల్లా కూడా ఈ కాకరకాయకి స్నానం చేయించు అని అన్నారు. సరే అని మొత్తం ప్రతి క్షేత్రాన్ని గంగా, యమున, గోదావరి, కావేరి అన్నిట్లో స్నానం చేసి తీసుకొచ్చారట. వచ్చి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆ గురువు గారు అన్నారట, నాన్న ఈ కాకరకాయని కొద్దిగా ముక్కలు ముక్కలు చేసి కొద్దిగా వండు అని అనేసరికి వండి చూసేసరికి ఆ కాకరకాయ చేదుగానే ఉంది. కాబట్టి దాని యొక్క గుణం పోయిందా? గంగలో స్నానం చేసాం, యమునలో స్నానం చేసాం, పోలేదు కదా. ఎప్పటి వరకైతే మనం నిజమైన ఆధ్యాత్మిక మార్గము అని అంటే ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యమాత్మ నివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాలలో మనం ఉండమో అప్పటి వరకు మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు. ఎంతవరకైతే మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదో అప్పటి వరకు మనకు ప్రశాంతత ఉంటుంది అనమాట. అలాంటి తీర్థయాత్రకి వెళ్ళటం తప్పని చెప్పట్లేదండి. ఏ భావనతో వెళ్ళాలి? సేవా భావనతో వెళ్ళాలి. ఏ భావనతో వెళ్ళాలి? భగవంతుడి పట్ల ప్రేమతో వెళ్ళాలి. ఏ భావనతో వెళ్ళాలి? అక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు అనే భావనలోకి వెళ్ళాలి. కానీ ఏదో పుణ్యం వచ్చేసేయాలి, పాపం పోవాలి, ఏదో సైట్ సీయింగ్గా ఇలా వెళ్తే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి, ఏ క్షేత్రాలకు వెళ్ళినా మనం 4 ధామ్లో చూస్తూ ఉన్నాం. అందరు కూడా కెమెరాలు పట్టుకొని రికార్డింగ్స్ చేయడానికి, వ్లాగింగ్స్ చేయడానికి వెళ్తున్నారట. అవును ప్రభు. కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలన్నిటికీ కూడా, బృందావనంలో అందరు రీల్స్ చేయడానికి వెళ్తున్నారు. ఇలా చేస్తే మనకి భక్తి ఎటువంటి ప్రయోజనం రాదండి. ఇంకా మనల్ని కర్మబంధంలో ఇంకా చిక్కుకుంటాం, కానీ మనం చర్మబంధం వీడలేము. కానీ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి శ్రద్ధగా వింటామో, ఎప్పుడైతే మంచి విషయాలు స్మరిస్తామో, ఎప్పుడైతే చక్కగా జపం చేస్తామో భగవన్నామాన్ని, ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చదువుతామో అప్పుడు నిజమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది. అప్పుడు నిజమైన ఒత్తిడి, స్ట్రెస్ అని ఏవేవో అంటున్నాం కదా, అవన్నీ పోతాయి. ఆనందంగా మనం భగవంతుడి దగ్గర ఉండొచ్చు. ధన్యవాదాలు ప్రభుజీ, మంచి విషయాలు తెలియజేశారు.